ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అదే జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సీఎం టూర్ నేపథ్యంలో నిజామాబాద్, బాన్సువాడ, మాక్లూరు, నర్సింగ్పల్లి గులాబీమయంగా మారిపోయాయి. సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి బస్సులో కుటుంబ సమేతంగా రానున్నారు. మధ్యాహ్నం 12:30 నిజామాబాద్ మండలం నర్సింగపల్లికి చేరుకుంటారు. నర్సింగపల్లిలో నిర్మించిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతోన్న కళ్యాణ మహోత్సవాల్లో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుండి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా స్వగ్రామం మాక్లూరులో నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండి నిజామాబాద్ నగరంలో ఉన్న ఎంపీ కవిత ఇంటికి వెళ్లనున్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణానికి సకుటుంబ సమేతంగా విచ్చేస్తున్నారు. అది 1వ తారీఖు జరుగుతుంది. అలాగే 3rd రోజు చక్ర స్నానం, ఆ రోజు పరిపూర్ణంద స్వామి వారు కూడా ఇక్కడ ఉంటున్నారు. సో ఈ సంవత్సరం ఇందూరు తిరుమల గోవింద వనమాలకి కేసీఆర్ గారు రావడం అనేది ప్రత్యేకత. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 7:30 వరకు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ 1-2 దశలు, మిషన్ భగీరథ, నిజాం సాగర్ కాలువల ఆధునికీకరణ, కరవు, ఉపాధి హామీ, తాగునీరు తదితర అంశాలపై సమీక్ష జరపనున్నారు. జిల్లా సమీక్ష అనంతరం నిజామాబాద్ నుండి బాన్సువాడకు వెళ్లి అక్కడ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో బస చేయనున్నారు. సార్ డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి మన జిల్లాకి ఒక 12:30 నర్సింగ్పల్లి గ్రామంలో ఒక గుడి ఉంది, అక్కడ వస్తారు. అక్కడ ఒక 1.5 అవర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాక్లూర్ గ్రామంకి వెళ్తారు. ఆనరబుల్ ఎమ్మెల్యే అర్బన్ ఇంటి గృహ ప్రవేశం చేసిన తర్వాత ఈ కవిత మేడం గారి ఇంటికి ఒక ½ అవర్ పర్సనల్ విజిట్ చేసుకొని రెండో రోజు శనివారం బాన్సువాడ నుండి బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో గల తెలంగాణ తిరుమల వెంకటేశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం బాన్సువాడ, నిజామాబాద్ మీదుగా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. 2 రోజుల పర్యటన బస్సులోనే రోడ్డు మార్గం గుండా చేయబోతున్నారు. ఇందుకోసం పోలీసులు కల్వర్టులు, రోడ్లపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కేసీఆర్ పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోలీసులతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పోలీసులు సైతం బందోబస్తులో పాల్గొంటున్నారు. 15 మంది డీఎస్పీలు, 30 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 100 మంది ఎస్ఐలు, 1800 మంది కానిస్టేబుళ్లు కలిపి 2000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. స్పెషల్ పార్టీ గ్రేహౌండ్స్ బలగాలు ఇప్పటికే కూంబింగ్ నిర్వహించాయి. అటవీ ప్రాంతం నుంచి రోడ్డు మార్గం ఉన్న దృష్ట్యా నిఘా పెంచారు. ఈ రివ్యూ మీటింగ్ లో ప్రాబ్లం లేదు, ఈ నర్సింగపల్లికి ప్రాబ్లం లేదు, అక్కడ రావచ్చు ఓపెన్ ప్లేస్ కాబట్టి. అట్లాగే తిమ్మాపూర్ టెంపుల్ ప్రాబ్లం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం కేసీఆర్ 4వసారి జిల్లా పర్యటనకు వస్తున్నారు. 2014 ఆగస్టు 7న జిల్లాలో నిర్వహించిన హరితహారం కార్యక్రమం తర్వాత ఇప్పుడే పర్యటించబోతున్నారు. రాష్ట్ర ప్రజలకు